అబ్బా, మీరు 5 మంది కొట్టేస్తారా? మా ఇంటికి వస్తారా? అమ్మో నాకు భయం వేస్తుంది. మీరు వచ్చేటప్పుడు నేను దాచుకుంటాను సరేనా? మదిన కూడా మాది పెద్ద బిల్డింగ్ ఉంది తెలుసా? అమ్మో నేనైతే దాచుకుంటా బాబోయ్, నాకు భయం వేస్తుంది. అంటే మీరు అందరు వచ్చేసి ఏకి ఏ కాలు ఉంది కదా, ఒక కాలు నరికేస్తారు, ఒక చెయ్యి నరికేస్తారు, మళ్ళా ఇంకేందబ్బా కాళ్ళు చేతులు అన్నీ నరుకుతామన్నారు కదా, అందుకు నేను భయం పట్టి మంచం కింద దూరుతాను సరేనా మీరు వచ్చేసరికి. ఓకేనా? అప్పుడు వాచ్మెన్లు బయట ఉంటారు, చూసుకోండి సరేనా? మంచిగా హాయిగా వండుకోండి, చికెన్ మటన్ అన్నీ వండుకోండి. ఎందుకంటే ఆడపిల్లలు కదా, మీరు వండుకోండి తినండి. నేను ముసలి కుక్కనా తల్లి? ఓహో, మీ అన్నయ్యకి నేను నచ్చానంట, ముసలి కుక్కనే నచ్చానంట. మీకు నచ్చలేదేమో, నావి ఇంకా తెల్లింటికి అవ్వలేదు. అవుతున్నాయిలే, కొద్దిగా అవుతున్నాయి, ఏం చేద్దాం. నేనే నచ్చానంట. ఇంకేంటి, బాబు పుట్టేసాడు, అయిపోయింది. ఆయనకు కావాలంట ఇప్పుడు కోర్టులో కేసు వేయాలి. మేము హైదరాబాద్లో ఉంటాం, మేము ఎవ్వరికి తగ్గేదేలే. 1000 మంది ఉన్న పబ్లిక్ మొత్తం షూటింగ్లో ఉన్న వాళ్ళని అందరినీ ఎవరైనా రండి, ఏం భయం లేదు. చక్కగా బియ్యం గియ్యం అన్నీ ఉంటాయి, వండుకోండి. నేను దొరికే వరకు మీరు తినండి, వండుకోండి, తినండి. ఓకేనా? మీ తెలీదు అమ్మాయి, నా మనసు మంచిది. నేను అందంగా లేను కదా, పిచ్చి పిచ్చుకున్నా కదా. అవును, మీకు నచ్చలేదు కదా. మీ అన్నయ్యకైతే నచ్చానుగా, తనకు నచ్చిందే రంభా. అందుకని మీ అన్నయ్యకి నచ్చింది కాబట్టి మీకు హక్కు లేదమ్మా. ఎవరైనా అంటారు తనకు నచ్చింది, ఆమెకు ఆయన నచ్చాడు, ఆయనకి ఆమె నచ్చింది, వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు, వాళ్ళకు బాబు పుట్టాడు, అయిపోయింది అని అంటారు. అప్పుడు ఏం చేస్తారమ్మా మీరు? ఏం చెప్పలేరు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేపటి నుంచి నేను వెళ్ళాలి దేశాల్లోకి, ఎక్కడొక్కడ దేశాలకు వెళ్ళాలి తప్పదుగా.